పురుషోత్తమ్ రెడ్డి గారు మీరేమంటారు? ఏపీ మీద అంటే ఒక ఏడాదిన్నర తగ్గుతుంది కాబట్టి చంద్రబాబు గారు ఎక్కువ ఆవిడ చేస్తున్నాడా? వాగ్దానాలకు సంగతి పక్కన పెట్టి ఇతర అంశాల మీద దృష్టి పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఏపీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఒకవేళ జమిలీ ఎన్నికలు అనుకున్నట్లుగా రాజ్యాంగ సవరణలు జరిగి ఇవన్నీ చేస్తే, సరే సిపిఎం కాంగ్రెస్ వీళ్ళందరూ వ్యతిరేకించారు, దాన్ని మీరు విన్నారు కూడా. కొమ్మినేని గారు 3 అంశాలు. ఒకటి, జమిలీ ఎన్నికలు వస్తాయా రావా, వస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది. మూడోది, రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలకి పరిష్కారం ఏంటని. రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలకు కానీ వామపక్షాలు ప్రస్తావించిన అంశానికి వాళ్ళు బిల్లులో ఏం చేయబోతారు, ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపబోతారని చూసిన తర్వాత సమగ్రంగా మాట్లాడచ్చు. మొట్టమొదటి 2 అంశాలు ఆసక్తికరమైనవి. నేను ఒక ఎంపీ పేరు చెప్పను కానీ ఎంపీని అడిగాను, ఎట్లా ఉంది పార్లమెంట్లో వాతావరణం అంటే రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా లేదు. అంటే ఎన్డీఏ వాళ్ళందరూ సంతోషంగా, అపోజిషన్ వాళ్ళందరూ వ్యతిరేకంగా ఏమి లేరు. అపోజిషన్ వాళ్ళకి ఎక్కువ మంది సమర్థిస్తున్నారంట. నాకు అసలు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జమిలీ దేశం ఆ పక్కన పెడితే, ఉదాహరణ కొన్ని రాష్ట్రాలు బీఆర్ఎస్ ఉంది, రేవంత్ రెడ్డి మీద వాళ్ళకి ఒక స్పష్టత వచ్చేసి మేము గెలుస్తామని, తొందరగా వస్తే పని అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎట్టుంది, కూటమి ప్రభుత్వం పట్ల అప్పుడే వైఫల్యాలు స్టార్ట్ కావడం, జగన్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడంతో వస్తే 2 రోజుల ముందే పోతుంది కదా అనే పరిస్థితి ఇక్కడ వాతావరణం. ప్రజల సెంటిమెంట్లు ఎలా ఉంటాయంటే ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ అపోజిషన్ అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎన్డీఏ వాళ్ళందరూ సమర్థిస్తున్నారు ఏమీ లేదు. ఎన్డీఏలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారంట అంతర్గతంగా. ఎందుకంటే మొన్న కదా అన్ని ఖర్చులు పెట్టుకుని గెలిచాము, మళ్ళీ పోవాలన్న 3 ఏళ్ళకే అని. ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్టుంటాడు, బీజేపీతో బాగుండాలంటే మౌనంగా ఉంటాడు, బీజేపీతో వచ్చేవాళ్ళని నిర్ణయించుకుంటే మళ్ళీ మామూలు ఉపన్యాసాలు ఉండవు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 5 ఏళ్ళ అధికారంలో ఉంటే ఏదో చేయదలుచుకుని చేస్తాడు, 3 ఏళ్ల ముందు వచ్చేస్తే హామీలన్నీ అమల్లో వైఫల్యాలు. అంటే 3 ఏళ్ల ముందు రాదండి, 1.5 year అంటున్నారు. 2027 కనుక వస్తే 1.5 year 1 year తేడా వస్తుంది. 3 ఏళ్లకే అంటున్నాం, 3 ఏళ్లకే వచ్చేస్తే 3 ఏళ్లకు 3.5 ఏళ్లకే ఏమవుతుంది? ఖచ్చితంగా ఈయనేమి హామీలు అమలు చేయలేడు, కొత్తగా ఏమి సృష్టించలేడు, ఏమి ఎఫెక్ట్ తో ఎలక్షన్కి పోతాడు అనే బాధ ఆయన ఉంటాడు. అప్పుడు బీజేపీతో ఉండాలనుకుంటే మౌనంగా ఉండిపోతాడు, వద్దనుకున్నా అంటే ఇంకా జాతీయ ప్రయోజనాలు అంతర్జాతీయ ప్రయోజనాలు ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడు తమిళనాడు ఉంది, బహుశా 26లోనూ వాళ్ళు ఎలక్షన్ అనుకుంటాను కొమ్మినేని గారు, రాష్ట్ర ఎలక్షన్స్. 27లో జమిలీ ఎన్నికలు పెడితే 1 year మేము పొడిగిస్తామన్నారు అనుకోండి, సంతోషమే కదా. సమస్య ఏంటంటే ఆడి వరకు కాబట్టి ఇట్లా నేను అనుకుంటుంది, జమిలీ ఎన్నికల 2/3 మెజారిటీ లేదు కాబట్టి బీజేపీ అమలు చేయలేకపోతుంది అనుకోను. ఖచ్చితంగా జమిలీ అయితే వస్తుంది. అది 27, 28, 29 జమిలీగా మారుస్తారో తెలియదు కానీ వీళ్ళన్నీ దృష్టిలో పెట్టుకొని వివిధ పార్టీల బాడీ లాంగ్వేజ్, వివిధ పార్టీల యొక్క ఆలోచన ద్వారా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని అయితే వెళ్తారు. ఖచ్చితంగా జమిలీ వస్తుంది. అది 27, 28, 29 అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక లైన్ తీసుకుంటారు, తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇంకొక లైన్ తీసుకుంటారు. ఆ రకంగా తొందరగా అంటే 1 year ముందో 1.5 year ముందు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కారణం రీత్యా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక కారణాలు ఇచ్చే సమర్థించే అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉండదలుచుకుంటే వాళ్ళు సమర్థించారనుకోండి, అప్పుడు ఏకపక్షం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య జమిలీ ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడాడు కదా చంద్రబాబు గారు. మాట్లాడడం ఎంచేపు, మార్చుకోవడం ఎంచేపు. బిల్లు బాగాలేదంట, అది పెద్ద సమస్య కాదు. నేనంటుంది చంద్రబాబు గారు వైఖరి బీజేపీతో ప్రయాణం కొనసాగాలనుకుంటే ఒక రకంగా ఉంటుంది జమిలీ పైన, వద్దనుకుంటే ఇంకొక లైన్ తీసుకుంటాడని నేను. అంటే వద్దనుకునేంత సాహసం చేసే పరిస్థితిలో ఉన్నాడా అనేది ఒక డౌట్ అనుకోండి. అంతే, ఆ రోజు అంచనా లెక్కలేసుకుంటారు కదా, ఆ రోజు లెక్కలు అంతే ఆ రోజు రైట్.